ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం ఏందంటే ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేసి తెలంగాణ ఉద్యమం అంటే ఒక బానిసత్వం అనేటువంటి ఒక భావన చాలా మందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు తలెత్తుకొని తిరిగే విధంగా ఒక హుందాతనంగా బతకాలి, తలెత్తుకొని ఉండాలి, గర్వంగా ఉండాలి, ఎక్కడ అస్తిత్వాన్ని కూడా కించపరచొద్దు, తక్కువ చేసుకోవద్దు అన్నటువంటి విషయంలో తన జీవన విధానంలోనే బతికి ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా చాలా మంది చెప్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక పెద్ద ఉద్యమం నుండి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి లేడన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు పెద్దిగారి లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే 2001 నుంచి కూడా మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, బాధపడ్డటువంటి వాళ్ళం. ఆయన ఏడిస్తే మేము ఏడ్చినటువంటి వాళ్ళం, ఆయన సంతోషపడితే సంతోషపడినటువంటి వాళ్ళం. ఆయన 2001 నుంచి కూడా జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు మేము అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అనేక ఉద్యమ సంఘటనలు 2001 నుంచి 14 వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అది వీరోచితంగా ఒక పోరాడినటువంటి ఒక గొప్ప ఉద్యమ నేత. కేసీఆర్ గారి సూచనలతోని, వారి సలహాలతోని, వారికి ఒక నమ్మిన బంటుగా ఉంటూ, ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వారు చేసినటువంటి ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొని, ఇక్కడే కాదు రైలు రోకోలు కానీ, రాస్తా రోకోలు కానీ, దిగ్బంధనాలు కానీ, ఒక రోజైతే ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినాం మేమందరం. ఆ సంఘటనలో పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలో పాపం పెద్ది ఆ పాదాలన్నీ కూడా దెబ్బతిని ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆ ఉద్యమ ఘట్టాన్ని మేము మర్చిపోలేం. అసలు ఆయన దేనికి కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు. ఏ రాజకీయ నాయకులకు కానీ, ఏ రాజకీయ పార్టీలకు కానీ, ఆంధ్ర పాలకులకు కానీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏమాత్రం భయపడినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మేమైతే గత 5-6 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ రోహిణి హాస్పిటల్ అడ్మిట్ అయిన కానించి తేలుకోవాలి, రావాలి, ప్రజల్లోకి రావాలి, దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలి, ఏ విధంగానైనా లేచి వస్తాడు అనేటి ఆశాభావం మాకు రాత్రి వరకు ఉండే. కానీ ఈరోజు అర్ధాంతరంగా జీవితాన్ని ఆ దేవుడు తీసుకుపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఎవరం కూడా కళ్ళలో లేని వాళ్ళం లేము. ప్రతి ఒక్కరూ వేలాది మంది యశోద హాస్పిటల్కి అయితే వరంగల్ జిల్లానే కాదు మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా ఈ వారం రోజులు పెద్ద యాత్రలాగా యశోద హాస్పిటల్కి రావడం, కడసారైన మా నాయకుడిని చూసుకోవాలి, కనీసం ముఖం ఒక ఫేస్నన్నా చూసిపోవాలి అనేటువంటి ఆకాంక్షతో చాలామంది ఏడ్చుకుంటూ రావడం జరిగింది హాస్పిటల్. ఏది ఏమైనా నిన్ననే మేము సాయంత్రం పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. కానీ ఇంత త్వరగా ఈ విధంగా అవుతుందని మేము అనుకోలేదు. అలాంటి ఉద్యమ నాయకుడు దొరకడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా నర్సంపేట ప్రజలకు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు, ఆయన ఎక్కడికి పోయినా ఏ నియోజకవర్గంలోకి పోయినా కూడా దాదాపు ఒక 500-600 మంది పేర్లు పిలిచి చెప్తాడు. సెల్ నెంబర్లు కూడా నోటికే దనదను కొట్టి మాట్లాడతాడు. నిజంగా అలాంటి జ్ఞాపక శక్తి, ఒక నిరంతర శ్రమజీవి, నిస్వార్థపరుడు, ఎలాంటి ఆస్తుపాస్తులు కూడగొట్టాలి అనేటువంటి చిన్న ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి. ఒక ప్రేమ వివాహం చేసుకొని, ఒక కులాంతర వివాహం చేసుకొని, ఒక సజీవంగా మంచిగా జరుగుతున్నటువంటి వారి కాపురం కూడా నిజంగా ఈరోజు 2 పిల్లలు, ఆమె స్వప్న, ఈరోజు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది, వరంగల్ పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిజంగా కేసీఆర్ గారి సూచనలతోని ఎప్పటికప్పుడు వరంగల్కి రావడం, తీసుకుపోవడం, అక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్న ప్రముఖ వైద్యులతో మాట్లాడి చాలా గొప్పగా ట్రీట్మెంట్ అందించింది. కానీ అది బ్యాళ్ళకి అదిగా దాన్ని మనం నిలుపుకోలేకపోయినాం. ఇది వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి ఆశయ సాధనలో మేము ఉన్నన్ని రోజులు, మేము జీవించినన్ని రోజులు గులాబీ పార్టీని వదిలేదు లేదు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను వదిలేదు లేదు.
వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారో మేము కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. అన్న మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు తను అన్న చెప్తున్నట్టు ఇక్కడ ప్రతి ఒక్కరికి చివరి వరకు కూడా బతుకుతారన్నట్టు కూడా ఆశ అయితే కనిపించింది. ఏదో మిరాకిల్ జరుగుతుందన్న ఒక ఆశాభావం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చివరికి ఇక లేరు అన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు లేరు అనే విషయం తెలియగానే అందరం కూడా దుఃఖ సముద్రాలకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే మంచి నాయకుడు, మంచి ఉద్యమ నాయకుడు, అన్ని వాటి మీద సరైన అవగాహన నాయకుడు, మా ఉమ్మడి జిల్లాలో అంత బలమైన నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఇక లేరు, ఇక రారు కూడా. ఎందుకంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో 2001 నుంచి కలిసి పనిచేసిన వాళ్ళం. వారి మనస్తత్వం ఎటువంటిదంటే స్వార్థం లేదు, రాజకీయంగా లబ్ధి పొందాలని లేదు, పదవులు కావాలని ఎన్నడూ ఆశించినోడు కాదు. ఏమైనా ఉద్యమం కోసం పనిచేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత నర్సంపేట ప్రజల కోసం పనిచేసిండు, పార్టీ కోసం పనిచేసిండు తప్ప ఏ ఒక్కనాడు కూడా స్వలాభం కోసం మేము అనేది మన యాదవ్ రెడ్డి గారు నీ ఆరోగ్యం పదిలం అని మేము అనేది. ఎందుకంటే పెద్ద సుదర్శన్ గారు ఎప్పుడైతే 2007లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2014 వరకు ఇదే అమరవీల స్తూపం దగ్గర పొద్దున సాయంత్రం ఉద్యమాల కోసం ఇక్కడ ఉండేవాళ్ళం. అతన్ని తిండి తినకుండా ఏం తినకుండా ఆలోచించుకుంటుంటే నువ్వు ఇంతగానో ఆలోచించకు, నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఆ రోజుల నుంచే చెప్పేవాళ్ళం. కానీ ఆయన ఆరోగ్యాన్ని చూసుకోలేదు, ఆస్తిపాస్తులు కావాలని చూసుకోలేదు. అటువంటి నాయకుడిగా రాడు. మా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి అందరు కూడా చాలా కోల్పోయినాం అతన్ని. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బాడీ కూడా ఇక్కడికి వచ్చినాక నివాళులు అర్పించిన తర్వాత నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి నల్లబెల్లి కూడా దాన సంస్కారం తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి, వారికి అందరికీ కూడా మేము అండదండగా ఉంటాం. పార్టీ అండదండగా ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము అందరం కూడా వారి కుటుంబానికి మేము అండదండలు అందిస్తామని ఇక్కడ మహిళా నాయకులు కొంతమంది, ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నంత వరకు ఒక ధైర్యం అనేది ఉన్నది. మా ధైర్యమే పెద్ది అన్నటువంటి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి ప్రతికూల శక్తులందరినీ కూడా ఏకం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం వైపు బాటలు మళ్లించినటువంటి నేపథ్యం వారికి ఉంది. ఇప్పుడు వారే లేరన్నటువంటి విషయాన్ని ఏ ధైర్యం అయితే ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు ఉందో ఇప్పుడు ఆ ధైర్యమే ఇక్కడ లేకుండా పోయిందన్నటువంటి విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా వారి అధ్యక్షతన అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది, అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఇదే అమరవీరుల స్తూపం దగ్గర వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన సందర్భంగా చాలా బాధాకరమైన విషయం. మరి వారు తిరిగి వస్తారనే ఆశతో మేమందరం కూడా వేచి చూసే సందర్భంలో వారి మరణ వార్త మరి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, వరంగల్ జిల్లాని మరి దిగ్బంధానికి గురి చేయడం జరిగింది. వారి ఉద్యమంలో మరి వరంగల్ జిల్లాని మరి ఉర్రూతలూగించుకుంటూ మరి పార్టీలకు అతీతంగా ఆ రోజు 2006లో నేను హన్మకొండ మండలి ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పార్టీలకు అతీతంగా కూడా ఉద్యమాలు చేయాలక్క, తెలంగాణ కోసం మీరందరూ కూడా పోరాటాలు చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణకు అనుకూలమని చెప్పేసి మీరు కూడా మరి మండల పరిషత్లో తీర్మానం చేయాలంటే వారి సూచనల మేరకే మరి నేను అప్పుడు హన్మకొండ మండలి ఎంపీగా ఉండి తెలంగాణకు అనుకూలమని కూడా తీర్మానాలు చేయడమైంది. ఏదేమైనా కూడా ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు లేదనేది అందరం కూడా మరి కలత చెందడం జరుగుతుంది. వారు ఆరోగ్యంతో వస్తామని ఎదురు చూసినాము, కానీ వారు ఈ విధంగా రావడం మరి మేమందరం కూడా తట్టుకోలేకపోతున్నాం. ఏదేమైనా కూడా మరి భగవంతుడు వారి ఆత్మకు శాంతి ఇవ్వాలని, వాళ్ళ కుటుంబానికి వారి అండదండలుగా పార్టీ శ్రేణులందరూ కూడా ఉంటారని చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే పెద్ద అన్న ఉన్నట్టు ఒక ధైర్యంగా ఎన్నో రోజులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో, ఇక్కడ ఉమ్మడి వరంగల్ ఒక ప్రత్యేకత ఉద్యమ నేపథ్యం. అట్లాంటి ఉద్యమ నేపథ్యాన్ని కూడా ఉరకలెత్తించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక ధైర్యం అయితే బతుకుతాడని ఒక ఆశలు, ఆకాంక్షలు వెలుగుచ్చారు. కానీ నిన్న రాత్రి చెప్పినటువంటి వార్త విన్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులో ఎలా ఉంది పరిస్థితి? పెద్ద సుదర్శన్ రెడ్డి గారి మరణం మా అందరికీ ఒక తీరని లోటు. తెలంగాణ ఉద్యమం మా అందరినీ కలిపింది. ఇక్కడ అదే ఈ అదాలత్ సెంటర్, అమరవీరుల స్తూపం దగ్గర అనేక ఉద్యమాలు మేము కలిసి పనిచేసిన రోజు. మరి ఈరోజు వారి డెడ్ బాడీని ఇక్కడ ఉంచి నివాళులు అర్పించడం అనేది మేము అందరం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఒక చిన్న వయసు 54 సంవత్సరాలలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు ఆ దేవుడు తీసుకువెళ్ళడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. వారు 2001 నుంచి నేటి వరకు కూడా అనేక ఉద్యమాలలో ఇవాళ తెలంగాణ కేసీఆర్ యొక్క పిలుపు మేరకు అనేక ఉద్యమాలు వరంగల్ కేంద్రంగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇవాళ ఇక్కడ సకల జనుల సమ్మె 42 రోజులు మేము పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు, యాదవ్ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పనిచేశాం. ఏ కార్యక్రమాన్నైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా యొక్క కార్యక్రమాలన్నీ కూడా వంట వార్పు కావచ్చు, అలాగే మహిబాద్ యొక్క సంఘటన కావచ్చు,
రైలు రోకోలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల ముట్టడి కావచ్చు, రాస్తారోకోలు అనేక కార్యక్రమాలు చేసి ఉద్యమ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమ చైతన్యాన్ని రగిలించినటువంటి వ్యక్తి పెద్దిసూర్షి రెడ్డి వారు మరి మా మధ్యలో లేకపోవడం అనేది వరంగల్ జిల్లా ప్రజలకు కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకి ప్రజలకి కూడా ఒక తీరని లోటని. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారికి మెరుగైన వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక మరి అమెరికా, లండన్, అనేక దేశాల నుంచి వైద్యుల యొక్క సూచనలు తీసుకొని వారికి మెరుగైన వైద్యం ఇవ్వాలని మరి యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి రాష్ట్ర డీజీపీ గారితో కేటీఆర్ మాట్లాడి గ్రీన్ ఛానల్ తొందరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ తరలించడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వారు మరి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కు స్పందన రాకపోవడం వల్ల ఈరోజు ఆ మరణ వార్త వినడం వరంగల్ జిల్లా ప్రజలకు మాత్రం ఒక తీరని శోకముగా భావిస్తూ ఉన్నాం.